హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. మొగలాయి చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడం. మనం ఎప్పుడు చేసే బిర్యానీలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ టేస్ట్తో చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇలా చేస్తే కనుక పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. అలాగే ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా మీకు వస్తాయి. ఇప్పుడు బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1/2 కిలో బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న వాటిని వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 టైమ్స్ వాటర్ తోటి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న వాటిని తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడానికి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి 1/2 కిలో చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకున్నాక సన్నగా తరిగిన బాదం పప్పులు 1 టేబుల్ స్పూన్, అలాగే పిస్తా పలుకులు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పులు 1 టేబుల్ స్పూన్, 5-6 పచ్చిమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్టార్ ఫ్లవర్స్, జావిత్రి కొద్దిగా, మొరాటి మొగ్గలు 2, లవంగాలు 3, ఇలాచీలు 2, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ సాజీరా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, సన్నగా తరిగిన పుదీనా కొద్దిగా, అలాగే 1/4 కప్పు పెరుగు, అలాగే మనం వేడి నీళ్ళలో నానబెట్టుకున్నటువంటి కుంకుమ పువ్వు కూడా కొద్దిగా, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న మసాలాలన్నీ కూడా మనకి ముక్కలకి లోపల వరకు పట్టే విధంగా చేతితోటి ఈ విధంగా రుద్దుకుంటూ బాగా మిక్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల మసాలా ఘాట్ అనేది ముక్కలకి పట్టి మనకి బిర్యానీ స్పైసీగా ఉంటుంది. మనం ఇలా కలుపుకున్నటువంటి దాన్ని ఫ్రిడ్జ్లో 1 అవర్ వరకు మ్యారినేషన్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోండి. నిమ్మరసం పిండాక మరొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనం నిమ్మరసం పిండడం వల్ల స్పైసెస్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసాక మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని అందులోకి 2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన దాంట్లోకి 1 టీ స్పూన్ సాజీరా, అలాగే 3-4 పచ్చిమిర్చి, 2 బిర్యానీ ఆకులు, బిర్యానీ స్పైసెస్ చెక్క, లవంగం, గ్రీన్ ఇలాచి, బ్లాక్ ఇలాచి, అలాగే స్టార్ ఫ్లవర్స్ యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి తెరల కాగేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న దాంట్లోకి నానబెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకొని మనకి 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేయండి. ఇలా యాడ్ చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. మనకి ఇక్కడ 70% మాత్రమే ఉడికించుకోవాలండి. మిగిలింది మనకి దమ్ అవుతుంది కాబట్టి సరిపోతుంది. ఇలా రైస్ని మనం ఉడికించుకున్న దాన్ని స్టవ్ ఆపేసి జాలిగరిటెతోటి రైస్ని తీసుకొని మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని మనం ఏ గిన్నెలో అయితే దమ్ చేసుకుంటామో ఆ గిన్నెలోకి ఈ విధంగా సమంగా పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న దాని మీద మనం ఉడికించుకున్నటువంటి రైస్ని లేయర్ బై లేయర్ యాడ్ చేసుకోవాలి. ఒక లేయర్ వేసిన తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ తోటి స్ప్రింకిల్ చేసుకుంటూ అన్ని లేయర్స్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్ లేయర్లో ఇలా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన పుదీనా, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్, మనం గిన్నెకి అంచులు వారింటి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మనం రైస్ ఉడికించుకున్నటువంటి వాటర్లో కొద్దిగా కుంకుమ పువ్వును కూడా నానబెట్టుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి. కుంకుమ పువ్వుని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే రైస్ ఉడికించుకున్నటువంటి వాటర్ని కూడా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసుకున్న దాన్ని మూత పెట్టుకొని దమ్ అనేది బయటకు పోకుండా వెయిట్ పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 8 మినిట్స్ ఉంచుకొని మనకి 20 నిమిషాలు రెస్ట్ ఇచ్చాక బిర్యానీ గరిటెతోటి ఈ విధంగా కలుపుకుంటే కనుక మనకి స్పైసీ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా తయారైన బిర్యానీని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి రైతాతో కానీ మిర్చికా సాలాన్తో ఆనియన్స్ తోటి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని విజిట్ చేయండి.